పోవాలి. రాజకీయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి అడుగుపెట్టిన గ్రామం, పెన్షన్ పంచిన గ్రామం ఇదే. ఆనాడు కీర్తిశేషులు సుబ్బానాయుడు నేను ఇద్దరం కూడా రావటం జరిగింది. ఈ రోజున దురదృష్టం సుబ్బానాయుడిని కోల్పోయాం. మీరందరూ కూడా, నేను ఈ మండల వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా, మీరిచ్చిన ఓటుతో నేను గెలిచా. రాజకీయాలు పక్కన పెట్టండి, మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేద్దాం. మనకి ఎప్పుడు కూడా సంవత్సరానికి 2 పూట్ల పంటలు పండించుకోవాలి, గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకోవాలి, మీరందరూ బాగుండాలి. ఆ గుడికి కూడా వచ్చాను గతంలో కూడా, మళ్ళీ ఈరోజు నన్ను ఈ గుడికి కూడా పిలిపించినందుకు మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా కలిసి రేపు పంచాయతీ ఎన్నికల్లో అన్ని యునానిమస్గా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు అందరూ కూడా గెలవాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి, కలిసి పనిచేయాలి. అందరూ కూడా ఉండి ఈరోజు మన కోసం ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచిస్తే, రాజకీయం మాట్లాడుతున్నాను కాదు, 76 సంవత్సరాల వయసులో యువకుడైనటువంటి చంద్రబాబు నాయుడు మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడో చూస్తే మనం చేసే కష్టం ఎంత. అందుకే అందరం కలిసి ఉందాం. ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చూద్దాం. ఈ లోపల అందరం కూడా గ్రామాలు, మా యువకులు కూడా ఇప్పుడే ముందుకు వచ్చి నాకు మంచి సంఘీభావం చెప్పారు. వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తున్నా. అందరం కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ లక్ష్మీదేవి ఉండగా మీ ఊళ్ళో 10 ఇంట్లో డబ్బు బాగా ఉందని కూడా నాకు తెలుసు. అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.